హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం గేట్ ఎగ్జామ్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, అదేవిధంగా గేట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్, అదేవిధంగా ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, వాట్ ఆర్ ద బేసిక్ సబ్జెక్ట్స్, అదేవిధంగా వాట్ ఆర్ ద మెయిన్ స్కోరింగ్ టాపిక్స్, వాటి యొక్క మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ యొక్క వీడియోని చాలా లెంతీగా ఉంటుంది, మొత్తం కూడా కీ పాయింట్స్ అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనకు కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క గేట్ యొక్క మెయిన్ డేటా అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క గేట్ సంబంధించినటువంటి అప్డేట్స్ అని డిస్కస్ చేద్దాం. సో ఈసారి మాత్రం మనకు బీటెక్ ఫైనల్ ఇయర్స్తో పాటు థర్డ్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్ రాయడానికి అర్హత అయితే ఈ యొక్క ఐఐటి బాంబే వాళ్ళైతే కల్పించడం జరిగింది. సో గేట్ 2021 ఎగ్జామ్కి మాత్రం థర్డ్ ఇయర్ క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్. ఎట్ ద సేమ్ టైం మనకు ఫైనల్ ఇయర్ అనేది మనకు గతం నుంచే ఉంది కాబట్టి ఎవరైతే థర్డ్ ఇయర్లో ఉంటారో సో వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గేట్ 2021లో కనుక వాళ్ళు ఫెయిల్ అయినా కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఫైనల్ ఇయర్లో మంచి స్కోర్ అని సాధించే అవకాశం ఉంటుంది, మంచి ఆల్ ఇండియా ర్యాంక్ అనేది సాధించే అవకాశం ఉంటుందని సో ఈ యొక్క థర్డ్ ఇయర్లో కూడా మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం 2 క్వశ్చన్ పేపర్స్ కూడా వీళ్ళు అడిషనల్గా చేయడం జరిగింది. మొత్తం మీద మనకు గేట్ ఎగ్జామ్ అనేది 27 పేపర్స్ తోటి మనం మొత్తం కూడా కండక్ట్ చేస్తున్నారు. జనరల్ డిగ్రీ బేస్ పైన కూడా గేట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతుండడం ఈసారి దీని యొక్క స్పెషాలిటీ. సో దీనిలో ఉన్నటువంటి డేట్స్ అని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకి నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అదేవిధంగా దీని యొక్క క్లోజింగ్ అనేది సెప్టెంబర్ 30కి చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లేట్ ఫీతో కలుపుకొని అక్టోబర్ 7 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏమైనా చేంజెస్ కనుక చేసుకోవాలంటే అంటే ఎడిట్ ఆప్షన్ కానీ అదేవిధంగా పేపర్ కానీ ఎగ్జామినేషన్ సిటీ కానీ చేంజ్ చేసుకోవడానికి మనకు నవంబర్ 13 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హాల్ టికెట్స్ అనేవి జనవరి 8కి అయితే రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి 5th, 6th, 7th అదేవిధంగా ఫిబ్రవరి 12th, 13th, 14th ఓవరాల్గా మనకు 6 డేస్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రైడే సాటర్డే సండే ప్లాన్ పైన. అదేవిధంగా మనకు 2 షిఫ్ట్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మార్నింగ్ 9 to 12 అదేవిధంగా ఈవినింగ్ 3 to 6 అనే ఎగ్జామ్ టైమింగ్స్ ఇది. అండ్ అదేవిధంగా రిజల్ట్ అనేది మార్చి 22వ తారీఖు రోజు అయితే వీళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. సో మనకి ఈ విధంగా అయితే డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ యొక్క డేట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అయితే గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే చాలామంది ఎగ్జామ్కి 45 డేస్ ముందల క్రాష్ కోర్స్ అదేవిధంగా ఎగ్జామ్కి 60 డేస్ ముందల క్రాష్ కోర్స్ అని తీసుకుంటూ ఉంటారు. అండ్ అదేవిధంగా కొంతమంది అయితే డైరెక్ట్ 1 ఇయర్ నుంచి వెళ్ళి లాంగ్ టర్మ్ కోర్స్ అని తీసుకోవడం జరుగుతుంది. కానీ గేట్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం మినిమం 6 months ఈజ్ నీడెడ్. మనకు మ్యాక్సిమం అయినా కూడా ఎంత బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలన్నా కూడా మనకు 6 months సరిపోతాయి. సో ఎప్పటి నుంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఆగస్ట్ అంటే ఈ నెల నుంచి మనం కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా గేట్లో మంచి ర్యాంక్ అనేది సాధించే అవకాశం ఉంటుంది. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి సో ఈ యొక్క 6 months ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ మంత్స్. సో చాలామంది ఏం చేస్తారంటే 1 year నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు మొత్తం కూడా లాంగ్ టర్మ్ అవ్వడం అదేవిధంగా మనకి ఇక్కడ ఎగ్జామ్కి వచ్చేది 65 క్వశ్చన్స్. దాంట్లో కూడా మేజర్గా 4 to 5 సబ్జెక్ట్స్ నుంచి అరౌండ్ 20 to 25 క్వశ్చన్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. రిమైనింగ్ ఉన్నటువంటి టాపిక్స్ నుంచి మొత్తం నుంచి కలుపుకొని మనకు కేవలం 30 to 35 క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. కాబట్టి రిమైనింగ్ టోటల్ డేటా అనవసరంగా ప్రిపేర్ అవ్వడం కన్నా ఎక్కువ క్వశ్చన్స్ జనరేట్ అయ్యేటటువంటి టాపిక్స్ పైన మనం ఎక్కువగా గ్రిప్ తెచ్చుకోగలిగినట్లయితే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ డీటెయిల్గా గేట్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి అరౌండ్ 27 పేపర్స్ అయితే ఇస్తున్నారు. సో దీస్ ఆర్ ద 27 పేపర్స్. సో వాటికి సంబంధించినటువంటి బ్రాంచ్ కోడ్. సో మన యొక్క మెకానికల్కి ఎంఈ ఈజ్ ద కోడ్. అండ్ ఇక్కడ ప్రీ ఎగ్జామ్ సంబంధించి పోస్టర్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సిలబస్ అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్, ఎగ్జామినేషన్ ఫీ, ఎగ్జామినేషన్ సిటీస్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఫస్ట్ మనం ఎగ్జామ్ ఫీ అని చూద్దాం. సో ఎగ్జామ్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి 750 రూపీస్. అదేవిధంగా ఇది రెగ్యులర్ పీరియడ్ అయితే ఎక్స్టెండ్ అయితే మాత్రం 1250 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి అయితే 750 రూపీస్. అదేవిధంగా ఒకవేళ ఎక్స్టెండ్ అయితే అక్టోబర్ 1 నుంచి 7 మధ్యలో కనుక అప్లై చేస్తే మాత్రం 1250. అదేవిధంగా ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ అందరికీ కూడా 1500 రూపాయలు. అదేవిధంగా లేట్ ఫీ అయితే మాత్రం 2000 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీస్. సో ఎగ్జామినేషన్ సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే వాటికి సంబంధించి ఇక్కడ మన డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం మ్యాక్సిమం 4 సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఐఐటి చెన్నైకి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే వరంగల్, అదేవిధంగా ఇక్కడ వీటిలలో మనకు డేటా అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో వీటిలలో విజయవాడ, విశాఖపట్నం అండ్ అదేవిధంగా అనంతపురం వీటిలలో అయితే ఇన్బిల్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ మనం అప్లై చేసేటప్పుడు మాత్రం మనకు లిస్ట్ అవుట్ వస్తుంది. అక్కడి నుంచి మనం టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ అంటే మనం ఇలాగనే డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మన యొక్క బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి మనకైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే వితౌట్ ద సిలబస్ వీ కాన్ డూ ఎనీథింగ్. సో మనకి ఇక్కడ 2020, 19, 18 3 కన్సిక్యూటివ్ ఇయర్స్ యొక్క క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మన యొక్క మెకానికల్ పేపర్ చూద్దాం ఫ్రెండ్స్. మెకానికల్ పేపర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో అసలు ఏ విధంగా ఉంటుంది, మనకి ఇక్కడ సెక్షన్స్ వైజ్ ఇవ్వడం జరిగింది. సో మెకానికల్ పేపర్ చూద్దాం. లాస్ట్ కన్సిక్యూటివ్ 3 ఇయర్స్ లేదా లాస్ట్ కన్సిక్యూటివ్ 4 ఇయర్స్ క్వశ్చన్స్ కనుక చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు మెకానికల్ స్టార్ట్ అవుతుంది. మ్యాథ్స్. సో మనకి ఎక్కువగా ఆప్షన్ ఓరియంటెడ్ అయితే ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు డైరెక్ట్ నెంబర్స్ ఓరియంటెడ్. సో ప్రాండల్ నెంబర్ అంటే ఏంటిది, నసల్ నెంబర్ అంటే ఏంటిది, రెనాల్డ్స్ నెంబర్ అంటే ఏంటిది. సో దీనికి ఇనర్షియా ఫోర్స్ బై విస్కాస్ ఫోర్స్ అంటే అది రెనాల్డ్స్ నెంబర్, దీనికి అది మిక్స్ అయిపోతుంది. గ్రాషాప్స్. సో గ్రాషాప్స్ అంటే ఏంటిది, ప్రాండల్ నెంబర్ అంటే ఏంటిది, అదేవిధంగా నసల్ నెంబర్ అంటే ఏంటిది. వీటికి సంబంధించి మనకు డేటా అనేది ఐడియా ఉన్నట్లయితే, అంటే ఇదంతా కూడా హైడ్రాలిక్ పంప్ సంబంధించింది. సో ఈ యొక్క ఐడియా కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ మనం ఇక్కడ ఆప్షన్ నేను చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా మనకు ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ కన్సిక్యూటివ్ 3 to 4 ఇయర్స్ నుంచి. సో ఇక్కడ మీరు కనుక చెక్ చేసినట్లయితే డైరెక్ట్ ఈ విధంగా క్వశ్చన్ ఇస్తున్నాడు. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ వెక్టార్స్ ఓరియంటెడ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా ఫ్లై వీల్ అన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా థియరీ ఆఫ్ మిషన్స్ క్వశ్చన్ చూడగానే అది ఏ టాపిక్ సంబంధించింది, ఏ సబ్జెక్ట్లో ఏ పాయింట్లో ఉందో మనకు ఒక ఐడియా వచ్చినట్లయితే దెన్ మనం ఫర్దర్గా ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక ఐడియా ఉంటుంది. సో మనకు లాస్ట్ కన్సిక్యూటివ్ ఇయర్స్ నుంచి మాత్రం ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి మెకానికల్ వాళ్ళకి. ఫార్ములాస్ ఓరియంటెడ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం థియరిటికల్ ఓరియంటెడ్లో ఎక్స్పాండ్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. అండ్ ఎక్కువగా పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ అదేవిధంగా 3 డెసిమల్స్ దాకా కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి పాయింట్ తర్వాత వచ్చేటటువంటి డిజిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ అన్నిటిని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని తీసుకున్నాం కదా. అండ్ ఫస్ట్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ పేపర్ కనుక తీసుకున్నట్లయితే మనకి అరౌండ్ 65 క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం కూడా 100 మార్క్స్కి. అంటే దీంట్లో ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్ 2 మార్క్స్కి, కొన్ని క్వశ్చన్ 1 మార్క్ ఉంటాయి. సో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 30 వస్తాయి ఫ్రెండ్స్. సో 30 అంటే 30 మార్క్స్. అదేవిధంగా 2 మార్క్ క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ వస్తాయి. సో 35 × 2 70. సో ఇక్కడ మనకు 100 అవుతాయి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఆప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 10 క్వశ్చన్స్లో 2 మార్క్స్ 5 వస్తాయి, 1 మార్క్కి 5 వస్తాయి. 5 × 2 10. 10 + 5 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 15 అవుతుంది. అండ్ నెక్స్ట్ మన యొక్క కోర్ నుంచి 55 క్వశ్చన్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి 35లో 5 పోతాయి, ఇక్కడ ఉన్నటువంటి 30లో 5 పోతాయి. 25, 30, 55. ఓవరాల్గా 55 క్వశ్చన్స్ నుంచి మనకు 85 మార్క్స్ అనేది జనరేట్ అవుతాయి. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క 15 మార్క్స్ అనేది మన యొక్క హ్యాండ్లో ఉన్నట్టే. కాకపోతే కొంత ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు. అండ్ అప్ టు 2020 దాకా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్. సో గేట్ ఎగ్జామ్కి ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈసారి మనకు బయట ఫిజికల్గా ఎలాంటి కోచింగ్ సెంటర్స్ అనేవి అందుబాటులో లేవు కాబట్టి ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం పక్కా 100% అయితే మీకు హై స్కోర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా ఉన్నట్లయితే మనకి ఎక్కువగా టైం అనేది అక్కడనే ఉండేది. బట్ ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే మాత్రమే ఎక్కువ స్కోర్ అనేది సాధించవచ్చు. లాస్ట్ ఇయర్ మనకు 2020 కనుక తీసుకుంటే 8,58,000, అదేవిధంగా 2019లో కనుక తీసుకుంటే 9,27,000, తర్వాత 9,34,000 మంది అప్లై చేయడం జరిగింది. 2017లో 9,22,000 మంది, అండ్ అదేవిధంగా 2013లో 12 లక్షల మంది అప్లై చేయడం జరిగింది. సో 2021లో కూడా మనం ఒక 8 to 9 lakhs అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటికి మనకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎస్, వీటికి కూడా మనకు సంబంధం ఉంది. ఎందుకంటే ఎంత తక్కువ మంది అప్లై చేస్తే మనకు అంత మంచి పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది, అదేవిధంగా అంత కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది కూడా బెటర్ ర్యాంక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెకానికల్ లాస్ట్ 2013 నుంచి 2020 దాకా మెకానికల్ యొక్క కట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది. సో 2020కి జనరల్ 34.1, ఓబీసీకి 30.6, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 22.6 అయితే రావడం జరిగింది. సో మన యొక్క ప్లాన్ అనేది మినిమం 35 రావాలి. మినిమం 35 వస్తే మీరు ఓసీ కానీ ఓబీసీ కానీ ఏదైనా కూడా మీకు బ్యాలెన్స్ అయిపోవడం జరుగుతుంది. 2019 యొక్క కట్ ఆఫ్, 2018 యొక్క కట్ ఆఫ్, 17 యొక్క కట్ ఆఫ్, 16, 15, 14 అండ్ నెక్స్ట్ 13. సో 13 to, ఎందుకంటే మనం లాస్ట్ 7 to 8 years చూసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఒక ఐడియా వస్తుంది. సో కట్ ఆఫ్ కనుక లేకున్నట్లయితే మీరు ఇబ్బందులు పడతారు. గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలంటే మనకు మినిమం కట్ ఆఫ్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ వెయిటేజ్ టేబుల్. సో మనం లాస్ట్ అంటే మనకు 2020 అనేది తెలుసు, 20, 19, 17, 16 దాకా తెలుసు. బట్ 2002 నుంచి 2015 దాకా మీకు ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2016 కానీ మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అందుకే 2015 దాకా మీకు ఇక్కడ డేటా ఇస్తున్నాను.
మ్యాథ్స్కి సంబంధించి మనకు మినిమం 10 అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మార్క్స్ అనేవి. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనకు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్. సో లాస్ట్ 2002 నుంచి 2015 దాకా ఓవరాల్గా మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సిలబస్. సో మెకానికల్ యొక్క సిలబస్ కనుక తీసుకున్నట్లయితే మనకి అరౌండ్ 65 క్వశ్చన్స్ వస్తాయి 100 మార్క్స్కి. సో దీనిలో ఆప్టిట్యూడ్ కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు 15 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి అదొకటి పక్క పెట్టేసి రిమైనింగ్ ఉన్నటువంటి 85 మార్క్స్కి మనకు మ్యాథ్స్ నుంచే మినిమం 15 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే మిగిలింది మనకెంత 70 మార్క్స్. అంటే మన యొక్క ప్యూర్ కోర్ వచ్చేసి 70 మార్క్స్కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ దాకా మనకు 15 మార్క్స్. ఆల్రెడీ వీటికి సంబంధించి మనం థియరీ క్లాసెస్ అంతా కూడా పీజీ సెట్ దాంట్లో ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పీజీ సెట్లో మ్యాథ్స్ అనేటటువంటి సిరీస్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి ఆ యొక్క టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన యొక్క మెకానిక్స్కి అప్లైడ్ మెకానిక్స్ అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ మిషన్స్, వైబ్రేషన్స్, మిషన్ డిజైన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, ఐసీ ఇంజన్స్, టర్బో మిషనరీ, మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, కాస్టింగ్, ఫార్మింగ్ అండ్ జాయినింగ్ ప్రాసెసెస్, మిషనింగ్ అండ్ మిషన్ టూల్ ఆపరేషన్స్, మెట్రాలజీ, సిఏఎం, అదేవిధంగా పీపీసీ, ఐసీ అండ్ ఓఆర్. సో ఈ విధంగా మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం కేవలం కొన్ని టాపిక్స్ మాత్రం ప్రిపేర్ అయితే మనం హై స్కోర్ అని సాధించవచ్చు. సో ప్రిపరేషన్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రమ్ ఆగస్ట్ నుంచి జనవరి 31 దాకా మనం ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ Feb 5 నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ యొక్క లాస్ట్ 5 డేస్ అని పక్కా పెట్టేసి ఆగస్ట్ నుంచి అంటే ఈ మంత్ నుంచి మనం జనవరి 31 దాకా మొత్తం కూడా ప్లాన్ చేసుకుంటే అరౌండ్ ఒక 180 డేస్ అనేవి మనం తీసుకుందాం. సో ఇక 180 డేస్ కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏఐఆర్ స్కోర్ అనేది వస్తుంది. గేట్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది గేట్ స్కోర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక గేట్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో గేట్ని ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో గేట్లో మనకి ఇచ్చింది ఫస్ట్ కట్ ఆఫ్ ఎంత 35 ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకు బెటర్ స్కోర్ అంటే 50. అండ్ అదేవిధంగా మనకు డిఆర్డిఓ, గెయిల్, అదేవిధంగా మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి వాటిల్లో జాబ్ రావాలంటే మినిమం 65 అనేది మన టార్గెట్ ఉండాలి. సో 65 కానీ 65 ప్లస్ స్కోర్ కనుక చేసినట్లయితే పక్కా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాన్ చేయాల్సింది 35కి, అంటే ఫస్ట్ మనం పాస్ అవ్వాలి, తర్వాత 50కి టార్గెట్ పెట్టాలి. సో 50 మార్క్స్ అనేవి మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చినాయి అన్న తర్వాత దెన్ అప్పుడు మనం 65 ప్లస్కి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ మన యొక్క టార్గెట్ ఏంది 35 మార్క్స్. సో 35 మార్క్స్కి 50కి 65కి సో ఈ విధంగా ఉంది కదా. సో ఫస్ట్ ఉన్నటువంటి ఒక 180 డేస్ని 3 పార్ట్స్ లెక్క చేయడం జరిగింది. సో 3 పార్ట్స్ లెక్క స్ప్లిట్ చేయడం జరుగుతుంది. 100 డేస్, 40 డేస్, 40 డేస్. సో ఎందుకు సార్ 40 డేస్ అంటే మనకి ఇక్కడ బెటర్ న్యూస్ ఏంటిదంటే మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం మనకు చాలా క్వశ్చన్స్ గేట్లో ఉన్నటువంటి క్లూ అదే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి, లేదా సేమ్ ఫార్ములా ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే వాల్యూస్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రాబ్లంలో లాస్ట్ టైం మనకు 30 కిలో న్యూటన్ అంటే ఈసారి మనకు 20 కిలో న్యూటన్ అని, లేకపోతే లాస్ట్ టైం 180 డిగ్రీస్ ఉండేటటువంటి దాన్ని మనకి ఇక్కడ 90 డిగ్రీస్ అని, లేకపోతే 24 టీత్ ఉండేటటువంటి గేర్ సంబంధించి అంటే ఇక్కడ మనకు 48 టీత్ ఉండేటటువంటి గేర్ గురించి అడగొచ్చు. సో ఆ విధంగా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఫస్ట్ ఉన్నటువంటి 100 డేస్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ రిమైనింగ్ ఉన్నటువంటి ఒక 40 డేస్ అనేది ప్రాక్టీస్ కోసం మనం ఉపయోగించుకున్నట్లయితే సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ పైన మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఉన్నటువంటి ఒక 100 డేస్లో మనం అట్లీస్ట్ మన యొక్క టార్గెట్ కనీసం పాస్ అవ్వాలి కదా. ఫస్ట్ మన యొక్క టార్గెట్ అనేది పాస్ అవ్వాలి. అంటే మనకు మినిమం కావాల్సింది 35 మార్క్స్. సో 35 వచ్చినట్లయితే మనం ఫస్ట్ పాస్ అవుతాం. సో ఏ టాపిక్స్ లేదా ఏ సబ్జెక్ట్స్ని మనం ఫస్ట్ పిక్ చేసుకోవాలి. సో ఏ సబ్జెక్ట్స్ని పిక్ చేసుకోవాలి, ఆ యొక్క సబ్జెక్ట్స్ అనేవి ఈజీగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మనకు పక్కా స్కోర్ వచ్చేటటువంటి సబ్జెక్ట్స్ అయి ఉండాలి. సో అట్లాంటి సబ్జెక్ట్స్ మనం ఒక 3 తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఎక్కువ వద్దు, ఎందుకంటే 4 సబ్జెక్టుల కంటే 3 ఈజ్ మోర్ బెటర్ కదా. సో అట్లాంటప్పుడు మనం తీసుకునే నెంబర్ 1 ఆప్టిట్యూడ్, అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనకి అట్లీస్ట్ 7 to 8 మార్క్స్ అని మినిమం మెయింటైన్ చేస్తుంటారు. మ్యాథమెటిక్స్ నుంచి మనకు 15 మార్క్స్, ఆప్టిట్యూడ్ నుంచి 15 మార్క్స్, 15 30 ప్లస్ 8 38. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఎందుకు తీసుకున్నారు సార్? ఒకవేళ మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ తీసుకున్నట్లయితే మనకి అట్లీస్ట్ 10 ప్లస్ స్కోర్ చేయొచ్చు కదా. అండ్ అట్లయితే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది మనకి ఎక్కువ లార్జెస్ట్ సిలబస్ ఉంటుంది వెన్ కంపేర్ టు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ని మనం చాలా మటుకు ఎక్కువసార్లు రిపీట్ చేసుకున్నాం. ప్లస్ ఎట్ ద సేమ్ టైం చాలా చిన్న టాపిక్ ఉంటుంది కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది ఎక్కువ కాన్ఫిడెంట్ అనేది ఇస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ 20 to 25 కంటే ఎక్కువ ఫార్ములాస్ అనేవి లేవు. అదేవిధంగా చాలా తక్కువ కాంప్లికేటెడ్ అనేది సిలబస్ ఇవ్వడం జరిగింది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్కి. కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ని మీరు మినిమం 25 నుంచి మ్యాక్సిమం 40 డేస్లో మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది.
25 to 40 డేస్. సో ఈ యొక్క 25 to 40 డేస్లో మీరు మోస్ట్లీ ఎక్కువ టైం పట్టేది మ్యాథమెటిక్స్కే పడుతుంది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్కి ఏంటిదంటే ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ ఏ ఫార్ములా తీసుకున్నా ఆ ఫార్ములా రిలేటెడ్ ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలి. సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, దాన్ని ఎట్లా డిఫైన్ చేసుకోవాలి, అదేవిధంగా దాన్ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, తక్కువ టైంలో మనకు కవర్ అవుతుంది. గేట్లో మనకు టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాపర్ టైంలో మనం దాన్ని సార్ట్ అవుట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఆప్టిట్యూడ్ అంటే ఇట్స్ ఏ ఓషన్. సో ఓషన్లోంచి దాన్ని ఎట్లా పిక్ చేసుకోవాలి, దీనికి బెస్ట్ ప్లాన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో గేట్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకుంటే కనుక మనం చేసినట్లయితే మినిమం 38 నుంచి మాక్సిమం 40 స్కోర్ దాకా మనం సాధించవచ్చు. సో ఎట్లా మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలంటే దాంట్లోంచి వచ్చేటటువంటి ఒక్క క్వశ్చన్ కూడా మనం మిస్ చేయకూడదు. ఈ విధంగా కనుక మనం ప్రిపేర్ అయినట్లయితే మనం పక్కా 40+ అని స్కోర్ చేయొచ్చు. ఒకవేళ మిస్టేక్ ఉన్న ఒక 1 మార్క్ అటు ఇటు పోయినా కూడా మినిమం మనం పక్కా అయితే పాస్ అవుతాం. సో ఈ విధంగా మనం 30 డేస్లో, సో ఇక్కడ తీసుకున్నటువంటి 40 డేస్ అనుకుందాం. సో ఫస్ట్ మనం 30 డేస్ ప్లాన్ చేద్దాం. ఎవరైతే స్లోగా ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం 40 డేస్, అదేవిధంగా మీడియం క్యాండిడేట్స్కి అయితే 30 డేస్, అదేవిధంగా ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే టాపర్స్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 25 డేస్లో ఫినిష్ అయిపోతుంది. అండ్ ఈ యొక్క 30 డేస్ అయిపోయిన తర్వాత మనకి ఒక బెస్ట్ ర్యాంక్ అనేది సాధించాలి. సో 35 మార్క్స్ వస్తే సరిపోదు కదా. సో 35 మార్క్స్ వస్తే గవర్నమెంట్ జాబ్ రాదు, మంచి కాలేజీలో సీటు రాదు, కాకపోతే గేట్ స్కోర్ మాత్రమే వస్తుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది, నెక్స్ట్ మనకు హై స్కోర్ అనేది రావాలి. సో స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటివి, సో మన మెకానికల్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం వెయిటేజ్ టేబుల్ ప్రకారం, సో వెయిటేజ్ టేబుల్ 2016, 17, 18, 19, 20 అట్ ద సేమ్ టైం ఫ్రమ్ 2002 నుంచి ఉన్నటువంటి డేటా ప్రకారం కనుక తీసుకున్నట్లయితే హైయెస్ట్ స్కోరింగ్ అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్, తర్వాత ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్లో థర్మల్, అట్ ద సేమ్ టైం మనకు ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రొడక్షన్ అంటే కాస్టింగ్ గురించి, అదేవిధంగా వాటికి రిలేటెడ్ అయినటువంటి టాపిక్స్ నుంచి మనకు ఎక్కువ స్కోర్ వస్తుంది. సో ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ కనుక మనం కవర్ చేయగలిగినట్లయితే మినిమం ఇంకో 30 స్కోర్ అని మనం సాధించవచ్చు. సో దీంట్లో మనం నెగిటివ్ కనుక తీసేసి ఇంకో -10 తీసేద్దాం అంటే 20 మార్క్స్. సో 35 + 20 55 అనేది మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసింది. సో దీనికి ఎంత టైం పడుతుంది, కాకపోతే ఈ యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది లార్జెస్ట్ డేటా కాబట్టి దీనికి ఎక్కువ టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఒక థర్మల్ కూడా చాలా లార్జెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, అదేవిధంగా ఎంథాల్పీ, ఎంట్రోపీ వీటన్నిటికి సంబంధించి మనకు చాలా ఎక్కువ డేటా రావాలి. అదేవిధంగా చార్ట్స్ సంబంధించి కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ సంబంధించి కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్ పైన మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి హై స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ అంటే యాజ్ యూజువల్ మనకు టైమింగ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, ఫార్ములాలో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు డేటా వచ్చేస్తుంది. అంటే టూల్ జియోమెట్రీ అంటాడు, లేకపోతే టూల్ లైఫ్ అని అడుగుతుంటాడు, లేకపోతే కాస్టింగ్ టైం ఎంత, సోలిడిఫికేషన్ టైం ఎంత అంటుంటాడు, వెల్డింగ్ సంబంధించి వెల్డింగ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి అంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి బేసిక్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ప్రొడక్షన్ అనేది. సో ఈజీగా స్కోర్ చేసేటటువంటి దాంట్లో ప్రొడక్షన్, అదేవిధంగా ఫార్ములా ఓరియంటెడ్ అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్, ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అంటే థర్మల్. సో వీటికి మనం మినిమం 40 డేస్ అని టైం తీసుకుందాం. సో ఇక్కడ ఉన్నటువంటి 30, ఇక్కడ ఉన్నటువంటి 40, ఓవరాల్గా మనకు 70 డేస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. మనం తీసుకున్నటువంటి ఫస్ట్ 100లో 70 డేస్లో మనం 55 స్కోర్ అని చేయగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ గుడ్. అండ్ అదేవిధంగా ఇది మినిమం, అదేవిధంగా మ్యాక్సిమం కనుక తీసుకుంటే మనం 65 to 70 మార్క్స్ అని మనం ఇక్కడనే గెయిన్ చేసేయచ్చు. సో 65 to 70 అనేది మనం మ్యాక్సిమం కాబట్టి నెగిటివ్ కూడా తీసేసి మనం 55 to 60 సాధిస్తాం కాబట్టి ఇది కూడా మంచి ర్యాంక్ అని మనం సాధించవచ్చు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నటువంటి అడిషనల్గా 30 డేస్. సో ఇక 30 డేస్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, సో ఇక 30 డేస్లో చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి మనకు, క్యాడ్ క్యామ్ కానీ, అదేవిధంగా వైబ్రేషన్స్ కానీ, ఇలాంటి టాపిక్స్ ఏదైతే ఉంటాయో ఇవి చాలా చాలా చిన్న టాపిక్స్ ఉంటాయి. ఓన్లీ 2 to 3 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. వీటి నుంచి పక్కాగా ఆ యొక్క 2 to 3 పాయింట్స్ నుంచే ఎవ్రీ టైం మనకు ఆ యొక్క 2 to 3 టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన వైబ్రేషన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు అక్కడ కేవలం ఒకే ఒక టాపిక్ రెజోనెన్స్ గురించే ప్రతిసారి క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. రెజోనెన్స్ గురించి, ఆ రెజోనెన్స్ గురించి కనుక మనకు అర్థం చేసుకోగలిగినట్లయితే పక్కా ప్రతిసారి కూడా ఒక మార్క్ మన హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టే. సో ఆ విధంగా మనం ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ ఏదైతే టాపిక్స్ అనేవి రిపీట్ అవుతున్నాయో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. కాకపోతే ఒకసారి రెజోనెన్స్ అనేది మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ అడుగుతాడు, ఒకసారి ఏమో డైరెక్ట్ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, ఒకసారి ఏమో ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే మనం ఎక్కువ స్కోర్ అని సాధించవచ్చు. అండ్ నెక్స్ట్ వీటితోటి మనం 2 to 3 డేస్కి ఒక్కొక్క టాపిక్ చొప్పున మనం ఈజీగా ఆ యొక్క పాయింట్స్ అన్నింటిని కూడా కవర్ చేసుకొని మినిమం 5 to 10 మార్క్స్ అనేవి ఇంకా ఎక్కువగా గ్యాదర్ చేసుకునేటటువంటి ప్లాన్ చేసుకోవాలి. సో మెట్రాలజీ కనుక తీసుకున్నట్లయితే ఒక 2 to 3 టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ యొక్క 2 to 3 టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. లీనియర్ మెజర్మెంట్ కానీ, యాంగులర్ మెజర్మెంట్స్ కానీ, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ గురించి, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక అప్లికేషన్ ఇస్తారు,
ఆ యొక్క అప్లికేషన్లో ఈ కింది వాటిలో ఏది ఉపయోగిస్తారు అనేటటువంటి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. లేకపోతే గేర్ ఇస్తాడు, గేర్కి సంబంధించి దాన్ని ఏ విధంగా మెజర్మెంట్ చేస్తారని అలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క అడిషనల్గా వచ్చినటువంటి 30 డేస్లో కనుక ఈ యొక్క చిన్న చిన్న టాపిక్స్ని కవర్ చేయగలిగినట్లయితే, అట్లీస్ట్ టచ్ చేయగలిగినట్లయితే 5 to 10 మార్క్స్ అని మనం గెయిన్ చేయొచ్చు నెగిటివ్ తీసేసిన తర్వాత. కాబట్టి ఈజీగా మనం 70+ స్కోర్ అని చేయొచ్చు ఫ్రెండ్స్ 100 డేస్కి. సో ఓకే, మనకి ఇప్పుడు 100 డేస్ అయిపోయింది, థియరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అట్లీస్ట్ ఒక 70+ స్కోర్ చేయగలం. ఓకే, ఇక్కడతోటి మనకు కాన్సెప్ట్ పైన ఐడియా వచ్చింది. కానీ అది ఆ యొక్క కాన్సెప్టే మనకి ఎగ్జామ్లో అడుగుతాడన్న గ్యారంటీ ఉందా? లేదు. దానికి రిలేటెడ్ అయినటువంటి డేటా అడుగుతాడు. పక్కా నేను చదివినటువంటి ఫార్ములా అదే వస్తుంది అన్నటువంటి గ్యారంటీ ఉండదు. చాలా మటుకు ఫార్ములా ఓరియంటెడ్, అదేవిధంగా ప్రాబ్లమేటిక్ అడుగుతుంటాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం 40 డేస్లో 1990 కాంచి 2020 దాకా ఉన్నటువంటి 30 years క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. అంటే మనకు మోస్ట్లీ ఇప్పుడు మనకు రీసెంట్గా 2017 కాంచి మనకు 2 షిఫ్ట్లలో 3 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఎడిషనల్ పేపర్స్ కనుక తీసుకుంటే మనకు మోస్ట్లీ 35 క్వశ్చన్ పేపర్స్ అవుతాయి. ఈ యొక్క 35 క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు డైలీ ప్రిపేర్ అవ్వాలి. డైలీ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి. ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని డైలీ ఆ యొక్క క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి. సో మీరు టైం లిమిట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు అక్కడ ఇచ్చేది 180 minutes. సో 180 minutes కాదు మీరు తీసుకోవాల్సింది, 100 minutes టైం లిమిట్ తీసుకోండి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు 65 క్వశ్చన్స్ ఇన్ 100 minutes సాల్వ్ చేయండి. సో ఒకవేళ కనుక మీకు ఇక్కడ టైం మేనేజ్మెంట్ కనుక సెట్ అయింది అనుకోండి, 100 minutes అని అనుకుంటే ఎడిషనల్గా వచ్చేటటువంటి 80 minutes అనేవి మీకు చాలా బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక 100లో చేయకపోతే ఇంకో 10 పెంచుకోండి. ఆ యొక్క టైం లిమిట్ అంటే మీరు ఒక స్టాప్ వాచ్ కానీ ఏదన్నా ఒక టైమర్ పెట్టుకున్న ఆ యొక్క టైమర్ ప్రకారం మీరు యొక్క క్వశ్చన్ పేపర్ సాల్వ్ అవుట్ చేసేటట్టు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు. సో కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసినప్పుడు ఇమీడియట్గా మీరు దానికి ఆన్సర్ చేయగలరు. చాలామంది ఏం చేస్తారంటే గేట్ ఎగ్జామ్ అనగానే ఇమీడియట్గా వాల్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్సే చదువుతుంటారు. కానీ కాన్సెప్ట్ ఎప్పటికి కూడా అర్థం కాదు. కాన్సెప్ట్ లేకుంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా సార్ట్ అవుట్ చేయలేరు. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా దిగినా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి కరెక్ట్ ఆన్సర్ బదులు రాంగ్ ఆన్సర్ పిక్ చేస్తారు, నెగిటివ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు 100+ ఎడిషనల్గా వచ్చినటువంటి 40 డేస్. సో 40 డేస్ కనుక మనం ఈ యొక్క 30 to 35 క్వశ్చన్ పేపర్స్ కనుక ప్రిపేర్ అయితే మనకు వచ్చేటటువంటి మార్క్స్ అనేవి 70+ ఈజీగా స్కోర్ చేయొచ్చు, కాన్ఫిడెంట్ వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అవి ఈజీగా మనకు 10 to 12 మార్క్స్ అనేవి కళ్ళు మూసుకొని మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అది కూడా మనకు ఎడిషనల్గా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఉంది 140 కాంచి 180 డేస్. సో ఈ యొక్క 40 డేస్ ఏం ప్రిపేర్ అవ్వాలి? సో యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ మనం లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు వల్ల మనకు రిపీట్ అయ్యేది ఏంటిది ఫ్రెండ్స్? ఫార్ములాస్ ఎట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్. సో మనం మేజర్గా మోడల్ పేపర్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్ వస్తుంది, ఆ యొక్క కాంప్లికేషన్ లెవెల్, అదేవిధంగా ఏ మోడల్స్ వస్తున్నాయి, ఆ యొక్క మోడల్స్ లెవెల్, అదేవిధంగా వాటి యొక్క మెథడాలజీ మొత్తం కూడా లాస్ట్ 140 డేస్ నుంచి కూడా మనం మొత్తం కూడా ప్లాన్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం కదా, అదంతా రిపీట్ చేసుకుంటూ మోడల్ పేపర్స్ని స్టార్ట్అవుట్ చేసుకోవాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే లాస్ట్లో ప్రీవియస్ పేపర్స్ కానీ లేదా మొదటనే ప్రీవియస్ పేపర్ స్టార్ట్అవుట్ చేస్తారు. మొదట ప్రీవియస్ పేపర్ స్టార్ట్అవుట్ చేసి ఏమైందంటే టెన్షన్ వచ్చేసి సబ్జెక్ట్ పైన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఒకవేళ లాస్ట్లో కనుక స్టార్ట్అవుట్ చేసి ఏమవుతుందంటే లాస్ట్లో కనుక అంటే లాస్ట్ 40 డేస్ లాస్ట్ 50 డేస్లో కనుక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక స్టార్ట్అవుట్ చేసి ఏమవుతుందంటే అందులో అర్థం కానటువంటి క్వశ్చన్స్, ఒకవేళ ఇదే క్వశ్చన్ వస్తే ఎగ్జామ్లో నేను ఫెయిల్ అవుతానేమో, ఒకవేళ ఇదే క్వశ్చన్ వస్తే నేను రాంగ్ ఆన్సర్ పెడతానేమో అన్న టెన్షన్ తోటి రియల్గా వచ్చేటటువంటి ఎగ్జామ్ పేపర్ ఎంత డెడ్ ఈజీగా ఉన్నా కూడా ఆన్సర్ చేయలేరు అనేటటువంటి భయం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మిడిల్లో కనుక మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కనుక సార్ట్అవుట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎడిషనల్ టైమ్స్ అనేది మనకి దీనికి ఒకవేళ ఇది సెట్ అవ్వకుంటే మాత్రం ఎడిషనల్గా ఇక్కడ ఉన్నటువంటి యొక్క టైంని మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు, ఎక్కువసార్లు రిపీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు టైం అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి అంటే 140 నుంచి 180 దాకా ఉన్నటువంటి యొక్క మోడల్ పేపర్స్, అదేవిధంగా ఫార్ములాస్ అన్నిటిపైన గ్రిప్ తెచ్చుకుంటాం. సో ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ అనేవి మెకానికల్ వాళ్ళకి 40+ స్కోర్ అనేది వస్తుంది. 40+ స్కోర్ అనేవి ఓన్లీ ఫార్ములాస్ అదేవిధంగా ప్రాబ్లమ్స్ పైన, కాబట్టి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఓకే సార్ ఇప్పటివరకు మీరు చెప్పిందంతా ఓకే, అంత బాగానే ఉంది, బట్ మనకు కాన్సెప్ట్ తెలవాలంటే ఏం కావాలి? అత్యంత ముఖ్యమైనది మెటీరియల్. సో ద బెస్ట్ మెటీరియల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకసారి సిలబస్ కనుక తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకు సిలబస్ ఉంది కదా ఫ్రెండ్స్, యాజ్ పర్ సిలబస్ అయితే ఫస్ట్ మన యొక్క బుక్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో 100 డేస్లో మనకు 20 డేస్ బుక్ ప్రిపేర్ అవ్వడానికే సరిపోద్ది. సో రిమైనింగ్ ఉన్నటువంటి 80 డేస్ మొత్తాన్ని కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి సరిపోద్ది. అంటే మనం టాపిక్ వైజ్ తీసుకుంటాం కాబట్టి, అంటే ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ తీసుకుంటాం, తర్వాత ఎడిషనల్ ఇంకో 3 తీసుకుంటాం, తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి దాంట్లో చిన్న టాపిక్స్లో ఎక్కువ స్కోర్ వచ్చేటటువంటి టాపిక్స్ని మనం కవర్ చేసుకుంటుంటాం. కాబట్టి ఎక్కువగా మనం తీసుకునేటటువంటి మెటీరియల్ అనేది ది బెస్ట్ ఉండాల్సి ఉంటుంది. సో అయితే చాలామంది కూడా ఆర్ఎస్ కుర్మి తీసుకుంటారు. ఆర్ఎస్ కుర్మి అందరు ప్రిపేర్ అవుతారు ఫ్రెండ్స్. సో మీరు ఈసారి ఆర్ఎస్ కుర్మి కాకుండా
వేరే ఒక మంచి ఆథర్ దగ్గర నుంచి బుక్ అనేది తీసుకోండి. సో మనకు మేడ్ ఈజీ కానీ అదేవిధంగా చాలా ఆన్లైన్లో బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ఒకసారి రిఫరెన్స్ చేయండి. రిఫరెన్స్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ బుక్ అయితే గేట్కి పర్ఫెక్ట్గా ఉంటుందని. అండ్ ఇప్పుడు మనకి ఎలా అంటే మేడ్ ఈజీ ఉందనుకోండి, మేడ్ ఈజీ ఒక రకమైనటువంటి ప్యాటర్న్ అనేది మనకి ఇస్తుంది. సో దాంట్లో ఎక్కువగా మనకు ప్రీవియస్ ఇయర్ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు థియరీ పర్ఫెక్ట్గా ఉండేటటువంటి బుక్ అనేది ఏదైనా ఉంటే దాన్ని గ్యాదర్ చేసుకోండి. సో మన దగ్గర కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క జీకే పబ్లికేషన్స్ కానీ అట్లా కొన్ని బుక్స్ ఉంటాయి కదా, సో వాటికంటే హైయెస్ట్ స్టాండర్డ్ ఉండేటటువంటి బుక్స్ అనేవి ట్రై చేయండి. ఒకవేళ కనుక ఎవరికైనా బుక్ కావాలంటే మాత్రం నేను కూడా కొంచెం ట్రై చేస్తాను. సో ఒకవేళ కనుక ఈ యొక్క మెటీరియల్ ప్రకారం పర్ఫెక్ట్ ఏదైనా బుక్ ఉంటే మాత్రం ఐ విల్ ప్రొవైడ్ ఇట్. సో అదేవిధంగా దీనికి సంబంధించి కనుక క్లాసెస్ కనుక తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ మెకానిక్స్ గేట్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఆల్రెడీ ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ యొక్క క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి యొక్క టోటల్ క్లాసెస్ అనేవి చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత ఒకవేళ మీకు కనుక ఈ యొక్క గేట్ సంబంధించి కనుక థియరీ క్లాసెస్ కావాలి లేదా మొత్తం ప్రాబ్లమేటిక్గా కావాలి అన్నట్లయితే మీరంతా కింద కామెంట్ చేయండి. ఒకవేళ 200 మెంబర్స్ పైన కనుక ఉన్నట్లయితే నేను క్లాసెస్ అనేవి ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ మనకు ఆల్రెడీ సచివాలయం ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా మరి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క షెడ్యూల్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఈ యొక్క క్లాసెస్ అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బుక్ అయితే ట్రై చేద్దాం. మనకి ఎక్కువగా ఆర్ఎస్ కుర్మి అదేవిధంగా ఆర్కే జైన్. సో చాలామంది కూడా ఆర్కే జైన్, ఆర్ఎస్ కుర్మి ఈ యొక్క 2 బుక్స్ అనేవి ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. కాకపోతే మనకి ఎక్కువగా దీనిపై నుంచి క్వశ్చన్స్ అనేవి రావట్లేదు. ఇదంతా కూడా ఓల్డ్ ఫ్రెండ్స్. మనకు ఈ యొక్క 2000, 2005, 2010 ఆ టైంలోనే ఆర్ఎస్ కుర్మి, ఆర్కే జైన్ లాంటి టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. బట్ ఈసారి మాత్రం మనకు కొన్ని వేరియస్ అయినటువంటి టాపిక్స్ అదేవిధంగా అప్లికేషన్స్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి బుక్ అనే మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి బుక్స్ అనేవి మనం ఫాలో అయితేనే మనకి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బెస్ట్ మెటీరియల్ అనేది మన దగ్గర ఉండాలి. ఫస్ట్ ఆ యొక్క బెస్ట్ మెటీరియల్ ప్రకారం ఫస్ట్ మనం కన్వెన్షనల్ ప్రిపేర్ అవ్వాలి. కన్వెన్షనల్ అయిపోయిన తర్వాత దెన్ మనం అప్పుడు ఆబ్జెక్టివ్ అయిపోవాలి. ఆబ్జెక్టివ్ అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు మనం ఫైనల్గా ఈ యొక్క ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే మనం వచ్చేటటువంటి ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద గోల్డెన్ ఇయర్ ఫ్రెండ్స్ 2021 గేట్ అనేది. ఎందుకంటే థర్డ్ ఇయర్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం బయట మనకు ఫిజికల్గా కోచింగ్ సెంటర్స్ అనేవి అందుబాటులో లేవు కాబట్టి ఎగ్జామ్ రాసేటటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఇక్కడ సమానంగా అవ్వడం జరిగింది. గతంలో ఏంటిదంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళకు ఒక టెన్షన్ ఉండేది. ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో అదేవిధంగా 40-50,000 పేమెంట్ చేసి వాళ్ళు అక్కడ డైలీ 8 hours 7 hours ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గానే హై స్కోర్ వస్తుంది అన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక టెన్షన్ ఉండేది. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు కూడా మనకి ఇంకా కోచింగ్ సెంటర్స్కి అప్రూవల్ రాలేదు. సో కోచింగ్ సెంటర్స్ అవి కూడా నడుస్తలేవు. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ కోసం ప్రాపర్గా ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తారో, ఎవరైతే ఆన్లైన్లో ప్రిపేర్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ స్కోర్ అంటే బెస్ట్ ఏఐఆర్. సో బెస్ట్ ఏఐఆర్ అంటే మంచి కాలేజీలో సీట్ లేదా బెస్ట్ కంపెనీలో జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా గేట్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఒకవేళ క్లాసెస్ కావాలంటే మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటేనే నేను మీకు క్లాసెస్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా టైం అనేది తక్కువగా ఉంది. సచివాలయం అదేవిధంగా పీజీ సైడ్ వాళ్ళకి సంబంధించి క్లాసెస్ రన్ అవుతున్నాయి కాబట్టి ఆ యొక్క క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీకు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే బయట మనకు గేట్ కోచింగ్ అనేది 40,000 50,000 అని తీసుకుంటారు. ఎక్కువ మంది కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం నేను గేట్ క్లాసెస్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బుక్ అనేది ప్రిపేర్ చేస్తాను. బుక్ అనేది ఇచ్చిన తర్వాత దెన్ మనం ఫర్దర్గా మూవ్ అయితే సరిపోతుంది. సో మోస్ట్లీ క్లాసెస్ అన్నీ కూడా అసలు గేట్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి థియరిటికల్గా ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించి మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మీకు డేటా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పీజీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి క్లాసెస్ యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం మీకు ఇక్కడ థియరీ ఇవ్వడం జరిగింది. సో ఇక థియరీ ఒకసారి చెక్ చేయండి యాజ్ పర్ ద సిలబస్ కవర్ అవుతుందా లేదా అన్నది. సో థియరీ కనుక మనకు యాజ్ పర్ సిలబస్ కవర్ అయితే అట్ ద సేమ్ టైం ఫార్ములాస్ కూడా అదే విధంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మనకు గేట్ యొక్క మెయిన్ డేటా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరూ కూడా ఒక గేట్ సంబంధించినటువంటి పాయింట్స్ అన్ని కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఏ విధంగా క్రాక్ చేయాలి, అదేవిధంగా టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలని. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మనకు ఆల్రెడీ సెప్టెంబర్ నుంచి ప్రాసెస్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా కూడా రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో గేట్ సంబంధించినటువంటి మెకానికల్ క్యాండిడేట్స్కి ఒక పోల్ అనేది కండక్ట్ చేస్తాను. ఆ యొక్క పోల్లో మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి. సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా మూవ్ అవ్వాలన్నా వద్దా అనేది మనం ఒక డెసిషన్ తీసుకుందాం. సో ఎంతమంది సెల్ఫ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది అయితే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, సో వాటికి సంబంధించి కూడా మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటా కొలుద్దాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.